భోజనం దీని కూడా హాస్టల్ కూడా 50,000 రూపీస్ అండి హాస్టల్లో. మేము 55 ఛార్జ్ చేస్తాను, 5,000 దోబీకండి. బట్టలు ఇక్కడే వాష్ చేసి ఐరన్ చేసి పిల్లలకి ఇచ్చేస్తారు. అది 5,000 రూపీస్ పర్ ఇయర్ పెరానియం ఛార్జ్ చేస్తాం. 50,000 రూపీస్ హాస్టల్కి ఛార్జ్ చేస్తాం. దట్ ఇస్ క్వైట్ రీజనబుల్ అనుకుంటున్నా. ఇంకెక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడైనా ఒక 70,000 అబోనే ఉన్నాయి, కానీ 70, 80, 90,000, లక్ష చిల్లర కూడా ఉన్నాయి. బట్ మేము 50,000 రూపీస్లో క్వాలిటీ ఫుడ్డే ఇస్తున్నాం. చాలామంది పేరెంట్స్ వచ్చినప్పుడు బో పెడతామండి. బో పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ ఈ రోజు మాత్రం ఇలా ఉందా, రోజు ఇలానే ఉంటుందా టేస్ట్ అని. రోజు అలానే ఉంటుంది. అంటే ఇంట్లో తిన్న ఫీలింగే కలుగుతుంది. ఆల్రెడీ నేను స్టూడియోస్ తో చాలా మంది మాట్లాడాను, హాస్టల్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇంట్లో తిన్న ఫీలింగే కలుగుతుందన్న అంత నుంచి మాకేం లేదు. నిజంగా ఇంట్లో పేరెంట్స్ ఎట్లా ఉన్నారో ఇక్కడ మాకు ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, చైర్మన్ సార్ కానీ సేమ్ అదే విధంగా మమ్మల్ని చూసుకుంటారు. మాకు ఏ లోటు లేదు. మా లోటల్లా ఒకటే, మేమే సార్ పిల్లలం, అంటే అందరం పిల్లలమే. ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా ముందు ఉంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ నిజంగా ఈ బాండింగ్ అనేది వెలకట్టలేని బాండింగ్ సార్. అది లేదు, పిల్లలు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి. మీరు ఇప్పటి వరకు మేజర్ క్లాషెస్ ఏదన్నా చిన్న చితక ఉంటే పోరా అని తోసుకొని ఉంటారు, కానీ పిల్లలు ఇక్కడ క్యాంపస్లో మేజర్గా కొళ్ళు కొట్టేసుకోవడంలో, అది చేసుకోవడంలో, హాస్పిటల్ ఎదగడం ఇంతవరకు ఇన్సిడెంటే లేదండి. అండ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు 3 టౌన్లు కూడా చెప్తారు, రోజు ఎక్కడి నుంచి మాకు ఏదో గొడవ ఉంటుంది కొన్ని కాలేజీల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి అసలు ఎప్పుడు విషయం ఉండదండి, రియలీ హ్యాపీ అని చెప్పి. సో అంతే మెయింటైన్ చేయడానికి మా పిల్లలు కూడా బాగా సహకరిస్తున్నారండి.